యంగ్ హీరో రాజ్ తరుణ్ నన్ను శారీరకంగా వాడుకొని నన్ను వివాహం చేసుకుంటాను అంటూ నమ్మబలికి ఇప్పుడు నన్ను మోసం చేశారు, వేరే ఒక్కరితో ఆయన రిలేషన్లోకి వెళ్ళారు అంటూ లావణ్య రాజ్ తరుణ్ మీద పోలీసులకి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో దీనిపైన రాజ్ తరుణ్ స్పందిస్తూ లావణ్యతో నేను రిలేషన్షిప్లో ఉన్నమాట వాస్తవమే, కానీ నాతో రిలేషన్షిప్ కొనసాగిస్తూనే లావణ్య మస్తాన్ సాయి అనే వ్యక్తితో రిలేషన్లోకి వెళ్ళింది. అతన్ని వివాహం చేసుకోమని అతని మీద ప్రెజర్ కూడా తీసుకొచ్చి అతని మీద కేసు కూడా ఫైల్ చేసింది అంటూ రాజ్ తరుణ్ లావణ్య గురించి కొన్ని ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు వీరిద్దరిలో ఎవరు ఎవరిని మోసం చేశారు, ఎవరి వల్ల ఎవరు మోసపోయారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్తో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే అండి. రాజ్ తరుణ్ లావణ్య ఏంటి అసలు ఈ ఎపిసోడ్లో వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అంటే, రాజ్ తరుణ్ ఆరోపణల ప్రకారంగా ఈ లావణ్య అనే యువతి తనతో రిలేషన్షిప్లో ఉంటూనే మస్తాన్ సాయి అనే యువకుడితో రిలేషన్షిప్లోకి వెళ్ళింది అంటూ రాజ్ తరుణ్ లావణ్య మీద ఆరోపణలు చేస్తున్నాడు. లావణ్య ఏమో రాజ్ తరుణ్ నన్ను శారీరకంగా వాడుకొని పెళ్లి చేసుకుంటానంటూ నమ్మబలికి ఇప్పుడు నన్ను మోసం చేశాడు, వేరొకరితో రిలేషన్లో ఉన్నారు అంటూ ఆవిడ చెప్తూ ఉన్నారు. ఏంటి వీళ్ళిద్దరిలో ఎవరిది తప్పు, ఎవరిని మోసం చేశారు, ఎవరిని వాడుకున్నారు అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ నిన్న మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ ఈ సిచ్యువేషన్. ఇవాళ అప్డేట్ ఏంటి అంటే, నిన్న న్యూట్రల్కి ఈ అమ్మాయి నార్సింగి పోలీస్ స్టేషన్లో వాళ్ళు చెప్పినటువంటి కథనం వాళ్ళని అమ్మాయి వచ్చి కేసు పెట్టింది. ఏ అమ్మాయి ఏంటి నీ సంగతి అంటే ఆవిడ ఆరోపణలు ఈయన తిరస్కరణలో మనం చూసాం. ఇప్పుడు ఓవరాల్ సినారియోలోకి వెళ్తే కంప్లైంట్ ఇచ్చిన ఆవిడ ఫరారీలో ఉంది. పోలీస్ స్టేషన్ నిన్న 4 పేపర్ల కంప్లైంట్ ఇచ్చింది. చూస్తేనేమో అమ్మాయి ఇప్పుడు పోలీసులు రిటర్న్ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లా, అడ్రస్ లేకుండా పోయింది. మరి ఎందుకు ఇచ్చావు కంప్లైంట్? నెక్స్ట్ అమ్మాయి ఇంతకీ లావణ్య ఏమైపోయారు అది తెలియట్లా. ఇంకా అంటే లావణ్య ఈ కేసుకు భయపడి పరారీ అయ్యారా, లేదంటే లావణ్యని ఎవరన్నా కిడ్నాప్ చేశారా? అంత సేమేమా, ఆవిడ ఏదో ఆవేశం కొద్దీ ఒక కంప్లైంట్ ఇచ్చింది. తర్వాత అతను అన్ని ప్రూఫ్లు చూపించేసరికి భయపడింది. ఎలాగో మనం గెలవలేములే అని తెలిసి అడ్రస్ లేకుండా పోయింది. నెక్స్ట్ మాలు వెళ్ళి ఇప్పుడు గచ్చిబౌలిలో కంప్లైంట్ ఇస్తుంది. మాలు అంటే మాల్వి మల్హోత్రా. ఆ అమ్మాయి నా మీద మీరిద్దరు కొట్టుకు చావండి, మీరు ఏమైనా కండి, మధ్యలో నేను ఎందుకు వచ్చాను, తన పేరుని ఎందుకు ఎందుకు ఇలా చేసి, నేను ఇప్పుడే అదేదో సినిమా చేస్తున్నా, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, రేపో ఎన్నో రిలీజ్ అవుతుంది, తిరగబడ్డరా స్వామి. అది నేను అది చేసినప్పుడు ఇప్పుడు ఎందుకు నా మీద నువ్వు ఇట్లా ఎలిగేషన్స్ పాస్ చేస్తున్నావు, నా కెరీర్ ఏం కావాలి అని చెప్పి ఆ అమ్మాయి కూడా మహిళా పోలీస్ స్టేషన్లో అక్కడ సైబర్ మహిళా వింగ్ ఒకటి ఉంటుంది కదా గచ్చిబౌలిలో, అక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళింది. నెక్స్ట్ ఈ అమ్మాయి ఏమో పోలీసులు రిటర్న్ ఫోన్ చేస్తుంటే ఈ అమ్మాయి ఎత్తట్లా. వాళ్ళు ఏమన్నారంటే స్ట్రిక్ట్గా చెప్పేశారు, చూస్తాం సాయంత్రం వరకు, అయినా రెస్పాండ్ రాకపోతే దీన్ని కేవలం ఒక కంప్లైంట్ లాగా పరిగణలోకి తీసేసుకుంటాం, క్లోజ్ చేసేస్తాం, దీన్ని మాకు ఇంకా సంబంధం లేదు అని పోలీసులు కూడా గట్టిగానే చెప్పారు. ఇక అసలు వివరాల్లోకి వెళ్తే రాజ్ తరుణ్ 2000 ఎప్పుడో ఇంకా ఆయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఈ 2014 రిలేషన్షిప్ పక్కన పెట్టేసి అంతకుముందే ఆయన వచ్చినప్పుడు ఇండస్ట్రీ కొత్తగా వచ్చినప్పుడు ఈ పిల్ల సహాయం చేసింది, అకామిడేషన్ ఇవ్వడము. అంటే ఇప్పుడు ఫోటోలు పట్టుకొని ఇంట్లో నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా అద్దంలో మోహన్, అంటే లావణ్యనే రాజ్ తరుణ్కి స్టేయింగ్ కోసం సహాయం చేసిందా, అంతేగాని రాజ్ తరుణ్ తన అపార్ట్మెంట్లో లావణ్యని పెట్టుకోలేదా? ఎప్పుడైతే రాజ్ తరుణ్ వచ్చాడో కొత్తలో ఈ అమ్మాయి అకామిడేషన్కి హెల్ప్ చేసింది, ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేసింది. ఈ అమ్మాయి వాళ్ళ బ్రదర్ కూడా రాజ్ తరుణ్కి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా, వాళ్ళ పేరెంట్స్కి కూడా ఈ అమ్మాయి బాగా తెలుసు, మన వాళ్ళే తెలిసిన అమ్మాయి కదా అని చెప్పేసి రాజ్ తరుణ్ వచ్చాడు. అంటే ఎవరైనా సరే అద్దంలో మొహం చూసుకొని వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే కృష్ణానగర్లో ఆ రూములలో ఉండి జిమ్ మెయింటైన్ చేస్తా, వాళ్ళ బాడీ మెయింటైన్ చేస్తా, అద్దెలు కట్టుకుంటూ మంచి ఫుడ్ డైట్ తీసుకుంటూ ఆడిషన్ల చుట్టూ తిరగాలి. కొద్ది గొప్ప మన విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు అనుకుంటే వాళ్ళు కొంచెం ఉన్నవాళ్ళు పర్వాలా, విజయ్ దేవరకొండ ఈజ్ నాట్ బ్యాడ్, ఫైనాన్షియల్గా పర్వాలా, హీజ్ సెటిల్డ్. అలాంటి వాళ్ళు సర్టెన్ అవ్వగలరు. ఎన్ని ఆడిషన్స్ వచ్చినా చాలా తిరిగాడు విజయ్ దేవరకొండ కూడా, అన్ని తిరిగితేనే హీరో అయ్యాడు. అట్లా ఈయన కూడా చాలా తిరిగి అన్నపూర్ణ స్కూల్లో నేర్చుకుని బాగా తిరిగితేనే అప్పుడు హీరో అయ్యాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు, ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి తర్వాత హీరో అయ్యి రైటర్గా చేశాడు,
అప్రెంటిస్గా చేశాడు, అన్ని పనులు చేశాడు ఈ అబ్బాయి. అంటే స్ట్రగుల్ అయ్యాడు. కాకపోతే ఆ స్ట్రగుల్లో తను మెయింటైన్ చేసుకోవడానికి రూములలో ఉంటే బాగోరు పిల్లలు. హెయిర్ కూడా మెయింటైన్ చేయలేరు, ఫేస్ మెయింటైన్, స్కిన్ మెయింటైన్ చేయలేరు, దే కాంట్ డూ. సో అందుకని కొంచెం ఫైనాన్షియల్గా ఎక్కడన్నా మంచి ఫ్లాట్లో ఉంటే బాగుండని అనుకుంటారు, ఏసీలో ఉంటే బాగుండని. ఆ టైంలో కొంతమంది ఏసీ హాస్టల్స్లో ఉంటారు పెట్టుబడి పెట్టుకునే వాళ్ళు, లేదంటే మంచి రూమ్ తీసుకునే వాళ్ళు ఉంటారు, లేదా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండి కొంచెం లగ్జరీగా ఉంటే వాళ్ళతో పాటు ఉంటారు. అలా ఈ అమ్మాయి రాజ్ తరుణ్కి హెల్ప్ చేసింది, మనోడే కదా అని. ఆ కృతజ్ఞతతో ఇద్దరు కలిసి ఉన్న తర్వాత వీళ్ళ జీవితం మారింది. మంచి ఇల్లులు మెయింటైన్ చేసే స్థాయికి వచ్చి మంచి విల్లా మెయింటైన్ చేసే స్థాయికి వచ్చారు. ఆ రేంజ్కి ఎదిగారు. మొదటి 3 ఏళ్ళు బాగానే ఉన్నారు. రాజ్ తరుణ్ కూడా ఏం చెప్పుకోవచ్చు, అప్పుడు 3 ఏళ్ళు పర్వాలేదు, ఒకవేళ పెళ్లి చేసుకుందామన్నా చేసుకున్నారు, మేము నిజంగా లివింగ్ రిలేషన్లో ఉన్నాం 3 ఏళ్ళు. 3 ఏళ్ళ తర్వాత ఏమైంది, ఈమెకి డ్రగ్స్ అలవాటు అయ్యాయి. డ్రగ్స్ అలవాటు అయిన తర్వాత ఈవిడతో నాకు కొంచెం నేను వద్దు అని చెప్పే వాదించాను. నాకు మందు అలవాటు ఉంది, సిగరెట్ అలవాటు ఉంది, డ్రగ్స్ నేను ఎప్పుడు తీసుకోవాలా, ఈ అమ్మాయికి అలవాటు ఉంది, నేను కొంచెం దూరం పెట్టాను. తర్వాత ఈ అమ్మాయి అప్పుడప్పుడు సైకిక్ గా బిహేవ్ చేస్తూ ఉంటది, రిమోట్లు ఇసిరేయడం, టీవీ బగలగొట్టడం, టిపాయిలు బగలగొట్టడం, అండ్ నెక్స్ట్ సామాన్లను తన్నడం, ఇట్లా ఇవన్నీ ఏది పడితే అది చేస్తూ ఉంటే, సైకిక్ మెయింటైన్ చేస్తూ ఉంటే నాకు అవి నచ్చక నేను కొంచెం దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్లీ ఒకసారి ఆమె మొన్నట్లో డ్రగ్ కేసులో దొరికింది. డ్రగ్స్ కేసులో దొరికినప్పుడు కూడా 45 రోజులు జైల్లో ఉన్నప్పుడు చాలా మంది రాజ్ తరుణ్ ప్రియురాలు డ్రగ్స్ కేసులో దొరికింది అని రాశారే తప్ప పలానా లావణ్య దొరికిందని రాయలా. సో అప్పుడు నాకు అనిపించింది ఈమెతో కొంచెం దూరంగా మెయింటైన్ చేయడమే, డిస్టెన్స్ మెయింటైన్ చేయడమే బెటర్ అని అనిపించి అప్పటి నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా వచ్చా. తర్వాత ఈఎంఐ మస్తాన్ అలీ సాయి అతనితో రిలేషన్ పెట్టుకుంది, ఆయనతో కొన్నోళ్ళు గడిపింది. ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే విజ్ఞాన్ గారు, అసలు రాజ్ తరుణ్తో రిలేషన్ కొనసాగిస్తూనే లావణ్య ఈ మస్తాన్ సాయితో రిలేషన్లోకి వెళ్ళిందా, లేదంటే రాజ్ తరుణ్తో రిలేషన్లోకి రాకముందే మస్తాన్ సాయితో రిలేషన్ ఉందా? అది బ్రేకప్ అయిన తర్వాతే? లేదు, రాజ్ తరుణ్తో ఫస్ట్ 3 years వీళ్ళు కలిసి ఉన్నారు. తర్వాత ఈ అమ్మాయి సైకిక్ మెంటాలిటీ ఎక్కువైపోయింది. ఆ తర్వాత డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాక ఇతను ఏం చెప్పాడు, రాజ్ తరుణ్ పేరు ఎక్కువ వచ్చిందని కొంచెం దూరం పెట్టాడు. ఇతను దూరం పెట్టిన తర్వాత అదే వీళ్ళాలి ఈమె కింద ఆయన పైన బతుకుతున్నారు, ఇద్దరు ఒక ఇంట్లోనే ఉన్నారు. కానీ జస్ట్ ఎడమొహం పెడమొహంలా కొన్నాళ్ళు అలా ఉండాల్సి వచ్చింది. ఆ టైంలో ఈమె మస్తాన్కి దగ్గర అయింది. తను పైన ఉన్నప్పుడే మస్తాన్తో కింద గడిపేది యాక్చువల్గా. ఇవన్నీ సరే పోతే పోన్లు ఆమె ఇష్టం అనుకున్నారు. కానీ నీకు అంతగా నచ్చకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా. లేదు, ఇల్లు మా ఇద్దరిది, నేను ఉన్నాను, ఆమె కూడా ఉంది, కొన్ని సామాన్లు తనవి ఉన్నాయి, నావి ఉన్నాయి. నాకు వచ్చిన కొత్తలో హెల్ప్ చేసింది తను, నాకు ఆ కృతజ్ఞత ఇంకా ఉంది. ఇప్పుడు నేను వదిలేస్తే ఆమె ఎక్కడికి వెళ్తుంది, ఆ డ్రగ్స్ తీసుకొని ఎక్కడ పడితే అక్కడ పడిపోయితే ఎవరెవరో ఏదేదో చేసేస్తారు. ఇప్పుడు నేను ఉన్నా కాబట్టి కొంచెం అండగా ఉంటున్నా. యాజ్ ఏ కేటెక్ నాకు ఎంత కదన్నా హెల్ప్ చేసిన కృతజ్ఞత ఉంది కాబట్టి ఉంటున్నా. కానీ ఆమె బిహేవియర్ రోజు పెరిగిపోతుంది. మస్తాన్ వాళ్ళని పెళ్లి చేసుకోమని అడిగితే నువ్వు 5 ఏళ్ళు ఆడుతూ ఉన్నావు, 4 ఏళ్ళు నాతో ఉన్నావు, నువ్వు పెద్ద ఇదని మాట్లాడుతున్నావు అని చెప్పి ఆ అబ్బాయి కటీఫ్ చెబితే గుంటూరు పోలీస్ స్టేషన్లో వెళ్ళి కేసు పెట్టింది. ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా రాజ్ తరుణ్ దగ్గర ఇంకా ఉంది. నెక్స్ట్ ఆ తర్వాత ఇప్పుడు ఏమైంది, వీళ్ళకి గొడవలు పెరిగిపోయాయి. రాజ్ తరుణ్ ఏమనుకున్నాడు, ఆమె డ్రగ్ ఎడిక్ట్ అయింది, ఎప్పుడు డబ్బులు అడుగుతుంది, డ్రగ్స్ తీసుకుంటుంది, ఇతనికి ఏమో నచ్చట్లా, వదిలించుకుందాంలే అనుకున్నాడు ఈమెని. అసలు ఈ లావణ్య ఏం చేస్తుంటారు, ఏ వర్క్ చేస్తుంటారు? ఆ అమ్మాయి హ్యాపీలో ఏం చేస్తుందో మనకి తెలియదు. నెక్స్ట్ అయితే ఈమెను వదిలించుకుందాం అనుకున్నాడు. వదిలించుకుందాం అనుకున్న తర్వాత చిన్న ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఎందుకు వదిలించుకుందాం అనుకున్నాడు అంటే, ఈమె ఇలాగే బిహేవ్ చేస్తా సైకిక్ మెంటాలిటీ ఉంటే ఏదో రోజు ఫ్యాన్కు చున్నీ కట్టి నా పేరు రాసిపోతే చెప్పలేం కదా, మళ్ళీ బద్నాం అవుతాం. స్లోగా చిన్నగా దూరం చేసుకోవాలి అని అనుకొని లీగల్ అడ్వైజర్తో ముందుకెళ్ళాడు. కర్మగాలు ఏం చేసినాడు, ఈ పిల్లకి తెలిసిపోయింది ఇతను నన్ను దూరం చేయాలనుకుంటున్నాడు అని. తెలిసిపోయిన తర్వాత ఇక గొడవలు స్టార్ట్ అయ్యాయి ఇద్దరికి. అవి తారాస్థాయికి ఎప్పుడు వచ్చినా పెద్ద గొడవలు అవ్వడం, అది తనడం ఇది తనడం, అది పగలగొట్టడం ఇది పగలగొట్టడం చూసి తను ఏమైంది, మనశ్శాంతి ఉండట్లేదు, నేను ఆ ఇదితో నేను సినిమాలు కూడా చేయలేకపోతున్నా, మెంటల్ పీస్ ఉండట్లా నాకు, వెళ్ళిపోదాం అనుకొని 3 నెలల క్రితం ఇంట్లో నుంచి వెళ్ళిపోతే తర్వాత ఆమె తన దగ్గర డబ్బులు లేవు ఇంకా లావణ్య దగ్గర. అంతకుముందు మరి ఏ పొజిషన్లో ఉండి అతన్ని పోషించిందో కానీ ఇతను పెద్ద హీరో అయిన తర్వాత ఇతని మీద ఆధారపడి బతుకుతుంది. ఇంకా లేవు. మొన్న ఒకటి 20,000 అడిగితే కూడా ఈయన ఇవ్వాల. ఆ గ్రడ్జ్ పెట్టుకుంది, జస్ట్ అదొకటి గ్రడ్జ్ పెట్టుకొని నువ్వు వెళ్ళిపోతావా, నన్ను వదిలేసి ఉంటూ నీ సంగతి చెప్తా అని క్షణికావేశంలో చక్కగా తాగేసి హ్యాపీగా ఏం చేసింది, ఒక నిర్ణయం తీసుకుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొత్తం వీడి బదనాం చేసేద్దాం,
నన్ను ఇప్పుడు నేను ఎట్లా బదనామయ్యా, డ్రగ్స్ కేసులో ఉన్నా, అది ఉన్నా, ఇది ఉన్నా, పరుగు పోయింది. నువ్వెందుకు బయటికి వెళ్ళి హ్యాపీగా బతకాలి నన్ను వదిలేసిన తర్వాత? నేను నీ కెరీర్ కూడా సర్వనాశనం చేస్తా ఉండు, నీ సంగతి చెప్తా అని ఒక డ్రగ్స్ తీసుకున్న టైంలో ఆమె సైకిక్గా ఆలోచించి వెళ్ళిపోయి కంప్లైంట్ చేసేసింది. అంటే నిన్న కంప్లైంట్ చేసేటప్పుడు కూడా డ్రగ్స్ తీసుకొని ఉందా అమ్మాయి? తీసుకొని నిన్న కంప్లైంట్ చేసినప్పుడు డ్రగ్స్ తీసుకొని వెళ్ళలా. ఆ డ్రగ్స్ సిట్యువేషన్లో ఒకనొక టైంలో ఇతన్ని కూడా పతనం చేద్దామని ఒక నిర్ణయం తీసుకొని దాన్ని బలంగా చేసుకొని వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చింది. ఇది జరిగింది యాక్చువల్గా. ఇక్కడ రాజ్ తరుణ్ నువ్వు శుద్ధపూస అంటే కాదు, అతను కూడా ఏం అమ్మాయి కూడా ఏం కాదు. గతంలో ఆమెతో కలిసి ఉన్నప్పుడు బోల్డ్ అన్ని ప్రామిసులు చేసే ఉంటాడు. 3 ఏళ్ళు కలిసినప్పుడు అయితే బాగానే అతనే అన్నాడు, అవును అన్ని బాగుంటే పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నానని అన్నాడు. తర్వాత ఈమె బిహేవియర్. ఇంతకీ రాజ్ తరుణ్ లావణ్యకి పెళ్లి చేసుకుంటాను అనేటువంటి మాట ఇచ్చాడా? లేదు, ఇవ్వలేదు. అండ్ ఇప్పుడు ఇవ్వాల. తర్వాత ఫస్ట్ వీళ్ళు కలిసి ఉన్నప్పుడు చేసుకుందాం అనుకున్నారు. ఆ విషయం తనే టంగ్ స్లిప్ అయి చెప్పాడు. ఓకే. అండ్ ఈఎంఐ అది మైండ్లో పెట్టుకుంది, అంతేగాని గుడిలో వీళ్ళకి పెళ్ళైన మాట మాత్రం అవాస్తవం. ఈమె ఏం చేసి ఎవరైనా సరే కంప్లైంట్ ఇస్తే ఒకటి పెడతారు, నన్ను వాడుకొని వదిలేశాడు, బెదిరిస్తున్నాడు, చంపేస్తానని బెదిరిస్తున్నాడు. ఈ 2 ఎలిగేషన్స్తో కంప్లైంట్ చేసింది. అది కొనసాగుతోంది. ఇప్పుడు పోలీసులు రిటర్న్, ఇప్పుడు అతను లీగల్గా వెళ్ళి మొత్తం జరిగిందంతా పిన్ టు పిన్ పేపర్ మీద పెట్టి సబ్మిట్ చేసేసరికి ఈమె బండారం బయటపడేసరికి ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు మాలు కూడా మన జూబ్లీ హిల్స్ గచ్చిబౌలిలో కంప్లైంట్ ఇస్తుంది. రేపటి రోజు దొరికిన తర్వాత ఈమె ఏంటి అనేది తెలిసిపోతుంది. అంతే. ఓకే విజ్ఞాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.